హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే ప్రసాదాల రెసిపీస్లో అయితే ఇది సెకండ్ ఎపిసోడ్ అనమాట. చాలా ఈజీగా చేసుకునే ప్రసాదాల్లో రవ్వ కేసరి కూడా ఒకటి. దట్టు టెంపుల్ స్టైల్లో రావాలి అని అంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే పక్కా వేయాల్సిందే. అలాంటి ఈ రవ్వ కేసరిని అయితే మంచి మెజర్మెంట్తో అయితే చూపించబోతున్నాను. నేను మొత్తం కూడా ఈ బౌల్ తోటే చేస్తున్నానండి. 1 కప్పు రవ్వ తీసుకున్నాము అని అంటే మనం 5 కప్పుల దాకా నీళ్ళనైతే వేసుకోవాలి. ఈ మెజర్మెంట్ అయితే పక్కా. తక్కువ నీళ్ళని వేస్తే మాత్రం చాలా గట్టిగా అయిపోతుంది. ఇదైతే ఒక బర్నర్ మీద అయితే మరిగించుకుంటూ ఇంకొక బర్నర్లోకి కడాయిని పెట్టేసుకొని అందులో అయితే కొద్దిగా గీ వేసేసుకొని అందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మంచిగా అయితే వేయించుకోవాలి. ఇక్కడ నేను కాజు, కిస్మిస్ ఇంకా బ్లాక్ కిస్మిస్ కూడా దొరుకుతుంది కదా, అవైతే వేస్తున్నాను. అవి బాగా మంచిగా వేయించుకున్న తర్వాత 1 కప్పు దాకా రవ్వను వేసుకొని దాన్ని కూడా మంచిగా వేయించుకోవాలి. రవ్వ ఎంత వేగితే మనకి రవ్వ కేసరి అంత టేస్ట్గా వస్తుంది. రవ్వ బాగా వేగిన తర్వాత మనం మరిగించుకున్న నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే ఉండలు కడుతూ ఉంటుంది, అందుకే జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను చెప్పే స్టెప్ మాత్రము మీకు టోటలీ ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ మీకు నచ్చకపోతే మాత్రం వేయకండి. నేను ఇక్కడ వీడియోలో మంచిగా కనిపించడానికనే వేశాను. ఇలా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మీ స్వీట్నెస్కి తగ్గట్టండి. నేను ఇక్కడ మైల్డ్గా చేస్తున్నాను కాబట్టి 1 కప్పు బొంబాయి రవ్వకైతే ఇక్కడ నేను 1.5 కప్పు దాకా అయితే స్వీట్ అయితే వేసాను. అదే పంచదార వేసుకున్నాను. అది వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనము ఇక్కడ పంచదార వేసిన తర్వాత కొద్దిగా లూజ్ అవుతుందండి హల్వా, చూసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా ఇలాచి అలానే ఇంకొక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న దాంట్లో నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, మనకు టెంపుల్ స్టైల్లో రావాలంటే పచ్చికర్పూరం అనేది పక్కా వేయాల్సిందే. ఈ పచ్చికర్పూరం ఎక్కువ వేయకండి, లైట్గా కొద్దిగా వేసాము అంటే మనకు సరిపోతుంది. అంతే అండి, ఈజీగా చేసుకునే రవ్వ కేసరి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఏ పండగకైనా సరే వితిన్ 10 మినిట్స్లో అయితే ఈ ప్రసాదాన్ని అయితే చేసేయచ్చు. అలానే ఈ రవ్వ కేసరి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే మరికొన్ని ప్రసాదాల రెసిపీస్ అయితే రాబోతున్నాయి. అవి తప్పకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే అలా ప్రెస్ చేసేసేయండి. వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. రాబోయే ప్రసాదాల రెసిపీ కోసం స్టే ట్యూన్.